హైదరాబాద్లో బీజేఎల్పీ సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కాళేశ్వరం కమిషన్, బీసీ రిజర్వేషన్లు, వర్షాలు, స్థానిక ఎన్నికలు తదితర అంశాలపై అసెంబ్లీలో తమ స్టాండ్ గట్టిగా వినిపించాలని నిర్ణయం తీసుకున్నారు. వైఫల్యం చెందిందో ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజానీకాన్ని ఏ రకంగా మోసం చేస్తా ఉన్నదో అనేక అంశాలను ఈరోజు మరి ఏ రకంగా అసెంబ్లీలో ప్రస్తావన చేయాలన్న అంశం మీద చర్చించడం జరిగింది. స్థానిక ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్ అంశం కానీ, కాళేశ్వరంలో ఏ రకంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి పదే పదే చెప్పిన రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్ల అవినీతిని కక్కిస్తా, ఆ డబ్బులతోటే సంక్షేమ కార్యక్రమం చేపడతానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఏ ఒక్క అవినీతి అంశాన్ని బయట పెట్టలేదు, ₹1 కూడా ఇప్పటి వరకు వసూలు చేయక మరొకసారి మోసం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతాం.